హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న సీజన్ ఆఫ్ లవ్ అని చెప్పి ఒక టర్కిష్ మూవీ రివ్యూ. సో ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే కనుక బుక్ మై షో ఓటీటీ ప్లాట్ఫామ్లో అండ్ అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. సో వాళ్ళ మధ్యలో లవ్ని డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వాళ్ళ లైఫ్లో ఎలా చూపించారు అనేది బేసికల్ స్టోరీ. సో హీరో మనం చూసుకుంటే కనుక ప్రజెంట్ తనైతే ఇన్సూరెన్స్ కంపెనీ అయితే వర్క్ చేస్తుంటాడు. అండ్ హీరోయిన్ గోల్ ఏంటంటే తనైతే పెయింటర్ అవ్వాలని చెప్పి అనుకుంటే తను ఆల్రెడీ ఇంకొక బాయ్ ఫ్రెండ్ అయితే ఉంటాడు. బట్ హీరోయిన్కి ఉండే ఇంకొక బాయ్ ఫ్రెండ్ తన మీద అంత లవ్ అయితే చూపించాడు అనమాట. బట్ హీరోకి మాత్రం హీరోయిన్ అంటే చాలా లవ్. సో తనైతే తన పెళ్ళిని కూడా ఆపుకుని తనైతే హీరోయిన్ కోసం అయితే వస్తాడు. ఇలా డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళ మధ్యలో లవ్ అనేది ఎలా ఉంది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. సో లైక్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వాళ్ళ లవ్ని ఒక లీనియర్ నరేషన్లో కాకుండా ఒక నాన్ లీనియర్ నరేషన్లో అయితే చూడడం అయితే జరిగింది. దాంతో మనకి కొంచెం ఎగ్జైట్మెంట్ అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చెప్పుకుంటే కనుక లైక్ లొకేషన్స్. ఈ మూవీలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇంత చెప్పండి, ఇది ఒక టర్కిష్ మూవీ. సో టర్కీ అనేది ఒక బ్యూటిఫుల్ కంట్రీ. సో అక్కడ ఉండే లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయడం జరిగింది. ముఖ్యంగా రెండు షార్ట్స్ అయితే చాలా బాగుంటాయి. సో హీరో సైకిల్ మీద ఒక బ్రిడ్జ్ మీద వచ్చి సముద్రంలో దూకే షార్ట్ అయితే ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. సో ఆ షార్ట్ మూవీలో 2 times అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీలో ఎండింగ్ అయితే బాగుంటుంది. అండ్ ఈ మూవీని ఎండ్ చేసిన విధానం కూడా బాగుంటుంది. లాజికల్గా ఒక ప్రాపర్ ఎండింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు సినిమాల నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవే ఈ సినిమాలకి అయితే ఉండదు. బికాజ్ నరేషన్ అనేది కొంచెం ఫ్లాట్ అయితే ఉంటుంది అనమాట. లైక్ ఎగ్జైట్ చేసే మూమెంట్స్ కానీ ఆ హార్ట్ టచింగ్ మూమెంట్స్ కానీ అవన్నీ ఈ మూవీలో అయితే ఉండవు. దాంతో మనకి ఎక్కడైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలో అదైతే ప్రాపర్గా అయితే ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ యావరేజ్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటెడ్ 2 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే లైక్ బుక్ మై షో ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. సో ఇది ఒక రొమాంటిక్ మూవీ కాబట్టి అండ్ దాని దగ్గర సీన్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.